నా పేరు మోదుపల్లి రాజేందర్. నా పేరు రాజయ్య. ఎక్కడి నుంచి? నీకేనే రుక్మాపూర్ నుంచి. ఏం చెప్తున్నా ఫ్రీ బస్ గురించి? ఫ్రీ బస్ గురించి ఎట్లా అంటే ఇప్పుడు ఉన్నోనికి లాభం అవుతుంది, లేనోడు ఏం తిరుగుతాడు చెప్పు. ఇప్పుడు ఉన్నోడే తిరుగుతాడు. ఉన్నోడు ఎట్లా తిరుగుతాడు అంటే జాబ్ కొట్టడానికి ఆయనకి 30,40,000 50,000 జీతం. వాళ్ళే ఫ్రీలో పోతారు, ఫ్రీలో వస్తారు. ఇప్పుడు లేనోడు పోతాడా? ఒక మాట పోతారు, తిరుగుతారు కానీ హాఫ్ టికెట్ పెట్టేది ఉండే ఒకటి. లేడీస్కి హాఫ్ టికెట్ పెట్టి 60 సంవత్సరాలు దాటినోనికి ఫ్రీ పెడితే అది కొంచెం గవర్నమెంట్ మీద బడ్జెట్ పడపో, గవర్నమెంట్కు కొంచెం సేఫ్ అవు. ఇప్పుడు వాళ్ళకే లాభం అవుతుంది, ఉన్నోనికే లాభం అవుతుంది. ఇది ఒక్కటి ఫ్రీ బస్ పెట్టుడు. ఫ్రీ బస్ గురించి కాదు, హాఫ్ టికెట్ పెట్టు. లేడీస్కి హాఫ్ టికెట్ పెట్టి మంచిగా డబ్బులు ఆదా అవుతున్నాయి. డబ్బులు ఆదా అవుతాయి. ఎవరికి ఆదా అవుతాయి? ఉన్నోళ్ళకి ఆదా అవుతున్నాయి. ఇప్పుడు లేనోనికి ఏడైతే చెప్పు. ఒక మాట నువ్వు ఆలోచించు. ఇప్పుడు నువ్వు 50-60 వేల జీతం ఉన్నది, నువ్వు చెప్పండి వాళ్ళే, అర్నకొండ వాళ్ళే, కర్మారు వాళ్ళే, వాళ్ళకే ఫ్రీ అవుతుంది కదా. కార్లలో లేడపోతారు. ఇప్పుడు అట్లా చూడు, కార్లలో లేడీస్ 99% లేడీసే ఉంటారు. అందులో సీట్లు దొరకక మన జెంట్స్ ఏం చేస్తారు, ఆపుతలేరు బస్సులు. 60 వాళ్ళకైనా రూల్స్ ఉంటుంది కదా, 60 మందికి ఎక్కువ తీసుకుపోరాదు. వాళ్ళు నిల్చుండిపోతే ఆయనకి ఇబ్బంది. ఏడవుతుంది బస్సులు సరిగ్గా నడుతున్నాయి కానీ ఉన్నోనికే లాభం అవుతుంది మెయిన్. ఇది ఒక్కటి. అందులో తప్పది ఏం లేదు కానీ అందులో హాఫ్ టికెట్ పెట్టారు. ఇక ఎంపీ ఎలక్షన్లో ఇంకా టైం ఉన్నది కదా. ఇప్పుడు ముగ్గురికి పోటీ ఉంటుంది. అది ఎవరు అదేది ఎటా అయ్యేది తెలియదు. ఏం పేరు తాత? నీ పేరు చెప్పు. నా పేరు గాననారాయణ. ఏం చేస్తుంటావు నువ్వు? ఏం పని చేస్తావు? వ్యవసాయం. ఇంకా వ్యవసాయం చేస్తున్నావు? పింఛన్ ఇట్లా తీసుకుంటున్నావా? తీసుకుంటాను. ఎంత ఇస్తుంది? 4,000 తీసుకుంటున్నావా? 2,000. అదే 4,000 ఇస్తున్నాడు గవర్నమెంట్. ఇస్తలేదు. ఇస్తలేదా? చెప్పగా ఎన్నికల ముందు ఇస్తాను. ఏది మరి చెప్పు, మాకేం తెలిసిన. 2,000 ఇస్తారా? 4,000 ఇస్తలేరు అంటే గత అప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇస్తారా? అంటే ఇస్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు 2,000 వచ్చేది గయ్య వస్తాను.